పార్టీలోనే కుట్రలట, సొంత పార్టీలోనే కుట్రలు. కేసీఆర్ కవిత మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నాలు, సోషల్ మీడియాలో ట్రోల్స్, అనుచరుల ఆరోపణలు, పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు ఖండించని కేటీఆర్, లీగల్ నోటీస్ ఇస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నలు, కలత చెందిన కవిత పార్టీలో చర్చనీయాంశం. ఆమె ఏదో ఊహించుకున్నది, బేసిక్గా కవిత ఏదో ఊహించుకున్నది. కేసీఆర్ పర్ఫెక్ట్ స్ట్రాటజీతో సైలెంట్గా ఉండి కవితని ఖతం చేసి పడేసిండు. చూడండి, ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కానీ, లేకపోతే ఆమె వ్యవహరిస్తున్న తీరు కానీ, ఆమె వేస్తున్న అడుగులు కానీ క్లారిటీ లేవు, వంకర టింకర నడుస్తున్నది. ఇట్లా ఎక్కడా ఆమె చేస్తున్న దానికి మాట్లాడుతున్న దానికి పొంతనే లేదు అసలు. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయి అన్నది, కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరినాయి అన్నది, కేటీఆర్ని గ్రీకు వీరుడు అన్నది. నువ్వు కేసీఆర్కి నోటీసులు వస్తే నువ్వు కనీసం రెస్పాండ్ కాలేదు అన్నది. మళ్ళీ చివరికి మళ్ళీ ఆయనకు నోటీస్ వస్తే రెస్పాండ్ అవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటలేదు, మళ్ళీ నాది బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కేసీఆర్ గొప్పోడు అంటుంది, పార్టీలో దయ్యాలు చేరినాయి అంటుంది. అసలు ఈ ఒకదానికి అసలు ఎక్కడ లింక్ లేదు. పొలిటికల్ పార్టీలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు కానీ, ఏదైనా ఏ లీడర్ అయినా సరే ఒక లక్ష్యంతో ఉండాలి, ఒక టార్గెట్తో ఉండాలి, ఒక విజన్తో ఉండాలి. ఈమెకి విజన్ లేదు, ఓ టార్గెట్ లేదు, ఒక లక్ష్యం లేదు, పాడు లేదు, క్లారిటీయే లేదు అసలు. నిన్న ఒక జర్నలిస్టు ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టింది, ఓ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగిండు, బీసీలు అంటే పెద్ద ఎత్తున మాట్లాడుతుంది. ఎవరట రైళ్లలో ప్రయాణం చేస్తారు 19వ తారీఖు 20వ తారీఖు రైలు రోకో వేస్తుందట. ఎవరు రైళ్లలో ప్రయాణించొద్దు, బీసీల కోసం మేము యుద్ధం స్టార్ట్ చేసినామంటే ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగిండు, మేడం మీరు 10 ఏళ్ళుగా మీకు బీసీలు గుర్తుకు రాలే కదా మేడం ఎట్లా అని అడిగితే తలకాయ ఊపి ఇంకొక పక్కన ఆయన ఒక హిందీలో క్వశ్చన్ అడిగిండు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన చెప్పిన దానికి ఆన్సర్ చెప్తుంది. మరి ఆన్సర్ చెప్పాలిగా, నో ఉండదు. మీరు చూడండి, కవిత ప్రెస్ మీట్లో కనిపిస్తుంది. అసలు మీకు క్లారిటీ లేదు. బేసిక్గా కేసీఆర్ సైలెంట్గా ఉండి పక్కా స్ట్రాటజీతో ఆమెను ఖతం చేసిండు. ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్కి ఆయన సంకలు గుద్దుకుంటుండు, మంచిగా అయింది ఇట్లనే కావాలని. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇది ఏం అటు ఇటు అయిపోయింది, ఏం చేయాలన్న దాంట్లో ఏమీ చేయలేక తర్జన భర్జన పడుతున్నది. మీరు ఫస్ట్ మీ లక్ష్యము, మీ టార్గెట్ని, మీ విజన్ని మీరు నిర్దేశించుకోండి. ఫస్ట్ ఏం చేయాలి అని. బీఆర్ఎస్లో ఉండాలి అనుకుంటున్నారా, కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉండి రాజకీయం చేయండి. నాకు ఆ కండువా వద్దు, ఆ పార్టీ వద్దు అనుకున్నప్పుడు బయటకు వచ్చేయండి. ఏదో ఒకటి ఉండాలి. గడప అవతల నిలబడి ఇది నాదే అని, అది నాది కాదని ఒకసారి, అది నాదే అని ఒకసారి, ఈ దాగుడు మూతలు దేనికి? దీనివల్ల ప్రజల్లో ఇది ఒక బ్లాక్మెయిల్ రాజకీయము, ఇది ఒక బెదిరింపు రాజకీయం కింద ప్రజల్లో ఎక్స్పోజ్ అవుతున్నారు. ఆమె కలత చెందడాలు ఇట్లాంటివి ఆమెకు ఉండయి. ఆమె ఆ కేటీఆర్ కంటే ఇంకోరి కంటే ఆమె కొంత అగ్రెసివ్గా ఉండే లీడరే. ఆమె కలత చెందే లీడర్ అంతకంటే కాదు. ఆమె పగ పెంచుకుంటుంది, కసి పెంచుకుంటుంది, కానీ కలత చెందదని అయితే నేను అనుకుంటున్నాను. ఆమెకున్న ఆ మొండితనం. కాకపోతే అన్ని దందాలు వ్యవహారాలు కాబట్టి ఆమెకి జనాల్లో పాజిటివిటీ లేదు, బేసిక్గా రాదు కూడా. పొలిటికల్గా ఫెయిల్యూర్. ఇప్పుడు ఏమన్నా ఆ పార్టీని ఖతం చేయడానికి కవిత ఉపయోగపడవచ్చు, కానీ రాజకీయంగా తను లబ్ధి పొందడానికి తను వేస్తున్న అడుగులు ఎంత మాత్రం ఉపయోగపడవు. ఎంత ట్రాన్స్పరెంట్గా చేస్తున్నానని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినా కవిత పొలిటికల్గా పైకి రావడం అన్నది ఇంపాసిబుల్. అది రాసి పెట్టుకోండి.